హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇక్కడ ఇంట్లోనే ఈజీగా హెయిర్ బ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్గా ఈజీగా అయితే మనం హెయిర్ బ్యాండ్స్ అయితే ఇంట్లోనే కుట్టుకోవచ్చు అనమాట. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. లాస్ట్ వీడియోలో నేనైతే మా పాప కోసం ఈ 2 డ్రెస్సులు అయితే కుట్టాను చెప్పాను కదా. వాటిలో నాకు కొంచెం బట్ట అయితే మిగిలిందనమాట. వాటితో అయితే నేను ఇప్పుడైతే హెయిర్ బ్యాండ్స్ అయితే కుడుతున్నాను. మీకు కూడా చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా బట్టనైతే ఇలా పొడవు వచ్చేసి మనము 15 ఇంచులు కానీ లేదంటే 17 ఇంచులు కానీ తీసుకోవచ్చు అనమాట. మన బట్ట ఎంత పొడవు తీసుకుంటే అంత కుచ్చు అయితే వస్తుందన్నమాట మనకైతే హెయిర్ బ్యాండ్ అయితే. తర్వాత వెడల్పు వచ్చేసి మనకు హెయిర్ బ్యాండ్ ఎంత లావు కావాలంటే అంత తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ 3 ఇంచులే తీసుకున్నాను. మీరు కొంచెం సన్నగా కావాలంటే హెయిర్ బ్యాండ్ 2 ఇంచులు కానీ లేదంటే 1.5 ఇంచు కానీ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 ఇంచులు అయితే తీసుకున్నాను. 3 ఇంచులు తీసుకోవడం వల్ల హెయిర్ బ్యాండ్ అయితే కొంచెం లావు అయితే వస్తుందన్నమాట. ఇక్కడ పొడవు అయితే 17 ఇంచులు, వెడల్పు వచ్చేసి 3 ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట. మీకు ఎంత కావాలో అంత అయితే తీసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి. ఫస్ట్ అయితే మనము ఉల్టా అయితే కుట్టాలన్నమాట. ఉల్టా సైడ్ అయితే మనము కుట్టడం వల్ల మళ్ళీ మనము దాన్ని అయితే సీతాలేకైతే వస్తుంది అది. మనం ఫస్ట్ అయితే ఇలా మడిచేసి 2 మడతలు అయితే వేసి ఉల్టా అయితే కుట్టుకోండి. చూడండి క్లాత్ మొత్తం ఇలా అయితే కుట్టుకోవాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా. ఇలా కుట్టిన తర్వాత క్లాత్ను తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి. ఇక్కడ చూపిస్తున్నట్లు పినిస్తో ఇలా అయితే మనం ఉల్టా దాన్ని ఇప్పుడు సీదా అయితే వస్తుంది చూడండి. ఇలా పినిస్తో కానీ లేదంటే సూదికి కొంచెం దారం అయితే ఎక్కిచ్చేసి అలా కూడా చేసుకోవచ్చు అనమాట. టైలరింగ్ వచ్చిన వాళ్ళైతే ఇదైతే ఈజీగా ఉంటుంది చూడండి. టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే చేయండి. ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట చూడండి. ఇప్పుడు ఉల్టాలో ఉన్న క్లాత్ మనకు ఇప్పుడు సీదాలకి అయితే వచ్చేస్తుంది అనమాట చూడండి. అందుకే ఫస్ట్ మనం ఉల్టాలో కుట్టుకోవాలి. తర్వాత మనం ఇలా తీయడం వల్ల సీదాలకి అయితే వచ్చేస్తుంది అది. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న హెయిర్ బ్యాండ్ ఉంది కదా, ఈ హెయిర్ బ్యాండ్ను మనం పినిస్తో ఇలా ఎక్కించాలన్నమాట. మొత్తం అందులోకి క్లాత్లోకి మొత్తం ఇలా ఎక్కించేసి తర్వాత 2 సైడ్లు మనం హెయిర్ బ్యాండ్ని అయితే ఇలా కుట్టేయాలన్నమాట. ఇలా హెయిర్ బ్యాండ్తోనే అయితే చేసుకోవచ్చు బ్యాండ్ తీసుకొని, లేదంటే మనకు ఆన్లైన్లో మనకైతే దొరుకుతాయన్నమాట బ్యాండ్స్ అయితే. ఇట్లా హెయిర్ బ్యాండ్స్ చేసుకునేవి అవి కూడా అయితే తీసుకోవచ్చు. నేనైతే వీటితో అయితే చేస్తున్నాను చూడండి. అవి 2 సైడ్లు కుట్టిన తర్వాత ఇప్పుడు క్లాత్ను అయితే 2 చివర్లు అయితే క్లాత్ ఇలా లోపలికి మడిచేసి చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్లాత్ను ఇలా మడిచేసుకోవాలన్నమాట. మడిచేసుకున్న తర్వాత ఇప్పుడు మిషన్తోనే కుట్టుకోవచ్చు, లేదంటే సూదితో చేత్తోనే కుట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ మిషన్తోనే కుడుతున్నాను. 2 సైడ్లు కొంచెం క్లాత్ లోపలికి మడిచేసి ఇలా మిషన్తో కానీ లేదంటే సూదితో కానీ కుట్టేసుకోండి. ఫినిషింగ్ బాగుంటుంది. చూడండి ఎంత ఈజీగా హెయిర్ బ్యాండ్ అయితే నేను మీ ముందే ఇలా రెడీ చేశాను. చూడండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత నేను ఇంకో క్లాత్తో కూడా చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఉల్టాలో అయితే మనము ఫస్ట్ అయితే ఇలా బట్టనైతే కుట్టేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండి. మనకు ఇంట్లో మనము టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర క్లాత్లు అయితే మిగులుతాయి కదా, వాటితో అయితే మనం మ్యాచింగ్ శారీస్ మీద కానీ లేదంటే డ్రెస్సెస్ మీద కానీ పిల్లలకైతే ఇలా మ్యాచింగ్ అయితే హెయిర్ బ్యాండ్స్ అయితే కుట్టుకోవచ్చు అనమాట. బయట ఇవి కొంటే 10-15 రూపీస్ అయితే అవుతాయి. ఇంట్లోనే మనకి ఇలా బట్ట మిగిలిపోయిన వాటితో అయితే మనం అయితే ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు అనమాట. రూపాయి కూడా ఖర్చు లేకుండా. చూడండి చాలా సింపుల్ అనమాట. మనం ఓన్లీ 2 మినిట్స్లో అయితే మనం హెయిర్ బ్యాండ్స్ అయితే ఏ డ్రెస్సుల మీద కావాలంటే ఆ డ్రెస్ మీదకి అయితే మనం రెడీ అయితే చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇవి టైలరింగ్ రాని వాళ్ళు కూడా కుట్టేసొచ్చండి. ఎందుకంటే ఎంత సింపుల్, మనకు టైలరింగ్ ఏమి రావాల్సిన అవసరం లేదు ఈ హెయిర్ బ్యాండ్స్ కుట్టేకి. చూడండి టైలరింగ్ రాని వాళ్ళు కూడా సింపుల్గా ఈ వీడియో చూసి అయితే కుట్టుకోవచ్చు. చూడండి నేనైతే మా పాప కోసం అయితే ఇలా 2 హెయిర్ బ్యాండ్స్ అయితే కుట్టాను డ్రెస్ మీదకి మ్యాచింగ్గా. నాకైతే చాలా చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి 2 హెయిర్ బ్యాండ్స్ అయితే 2 మినిట్స్లో అయితే కుట్టేస్తాను నేను. చూడండి ఎంత బాగున్నాయో. మన షాప్లో ఉన్నట్టే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఒకసారి నచ్చితే మీరు కూడా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు డ్రెస్ మీదకి మ్యాచింగ్గా మనం ఇంట్లోనే కుట్టుకోవచ్చు అనమాట హెయిర్ బ్యాండ్స్ అయితే. ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.